చిన్ని లాయర్ని తీసుకొని సరళ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సరళని చూసి మా నాన్న ఎటువంటి తప్పు చేయలేదని చెప్పి నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్తే చాలత్తయ్యా, మా నాన్నని విడిచిపెట్టేస్తారు, నువ్వు చెప్పత్తయ్యా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సరళ మాత్రం ఏంటి మీ నాన్న నేరస్తుడు అని నేను చెప్పాలా? మీ నాన్న ఎటువంటి వాడో నాకు బాగా తెలుసు. మీ నాన్న ఎన్ని నేరాలు చేశాడో ఎన్ని తప్పులు చేశాడో కూడా నాకు తెలుసు. అలాంటి వాడిని నేను అంత ఈజీగా ఎలా వదిలిపెట్టేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చిన్ని మాత్రం ముందు ఎన్ని తప్పులు చేసినా సరే ఇప్పుడు మా నాన్న చాలా మంచివాడే అత్తయ్య, నిన్ను బ్రతిమలాడుతున్నాను, ప్లీజ్ అత్తయ్య ఎలాగైనా సరే నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడ చెప్పు అత్తయ్య, మా నాన్నని విడిచిపెట్టేస్తారు, ఆ తర్వాత ఎవరు అసలైన నేరస్తులో తెలుసుకుంటారు వాళ్ళే అని చెప్పేసి అయితే కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సరళకి చాలా కోపం వచ్చేసి చిన్నిని పక్కకు తోసేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కావేరి అయితే తనని పట్టుకుని నువ్వు ముందు ఇక్కడి నుండి వెళ్ళు చిన్ని, తర్వాత అన్నీ చూసుకుందామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న లాయర్ చిన్నిని బయటికి తీసుకొని వచ్చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చిన్ని మాత్రం మా నాన్న ఇప్పుడు బయటకు వచ్చే అవకాశమే లేదా, ఇప్పుడు అసలైన నేరస్తులు ఎవరో మనం ఎలా కనిపెట్టాలి, అయినా ఇప్పుడు మా నాన్న బెయిల్ మీద వస్తారని మీరే కదా చెప్పారు, ఇప్పుడు ఎలా మా నాన్న బెయిల్ మీద రావటం కూడా కుదరదు కదా, సరళ అత్తయ్య అయితే ఇప్పుడు నేను అసలు ఏమీ చెప్పను అంటుంది కదా, ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అది చూసిన లాయర్ మాత్రం అంతా నేను చూసుకుంటాను కదా, దీనివల్ల అవ్వలేదు, వేరొక రూపంలో ఏదైనా జరుగుతుందేమో, నువ్వు మాత్రం బాధపడకు, ఎలాగైనా బాలరాజుని బయటికి తీసుకొని వస్తాను అని అంటూ ఉంటాడు.